ప్రస్తుతం తనుజ, రీతు, డెమాన్ పవన్‌తో గొడవ పడుతున్నారు. లైవ్‌లో ఎందుకు పడుతుందనేది ఈ వీడియోలో చూసేద్దాం. రీతు డెమాన్ పవన్‌తో ఇలా అన్నదట. డెమాన్ పవన్ ఈసారి కూడా నువ్వే కెప్టెన్ అవ్వాలి. పవన్ కళ్యాణ్‌కి, తనుజకి అసలు ఛాన్స్ ఇవ్వద్దు. అలాగే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకుండా ఉంటే మనకి బెస్ట్ అంటూ రీతు డెమాన్ పవన్‌ని ఈసారి కూడా కెప్టెన్ చేయాలని అందంట. ఇక అక్కడే ఉన్న తనుజ రీతుకి చాలా గట్టిగా ఉంది. అసలు నీకేమన్నా డెమాన్ పవన్ పిచ్చి పట్టిందా? ఆల్రెడీ 2 సార్లు కెప్టెన్ అయినా మూడోసారి కూడా డెమాన్ పవనే కెప్టెన్ అవ్వాలని అంటున్నావు. అది ఎంతవరకు కరెక్టు? ఒకవేళ నువ్వనుంటే నేను ఎలాగన్నా ఈ వారం కెప్టెన్ అవ్వాలని నువ్వనుకున్నా బావుండేది. పైగా ప్రతిసారి డెమాన్ పవన్నే కెప్టెన్ అవుతే ఇంకా హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ ఎందుకు రీతు అంటూ రీతుని కడిగి పడేసింది తనూజ. అయితే రీతు అంటుంది, నేను ఒకవేళ కెప్టెన్సీ కంటెండర్‌గా మీకు మాకు పోటీ జరిగితే మరి మేము అలానే ఆలోచించాలి కదా! మమ్మల్ని పోటీ నుంచి తొలగించి మా ఇద్దరిలో అంటే డిమాండ్ పవన్ అవ్వాలని నేను అనుకుంటున్నాను అంటూ రీతు అంటే తనూజ అంటుంది, మా గేమ్ చూసి కూడా మీరు మళ్ళీ మాతోనే సరిపోతారని అనుకుంటున్నారా? ఏదేమైనా రీతు నువ్వు మాతోనే బాగా ఉంటూ మళ్ళీ మమ్మల్ని తొక్కడానికి చూస్తున్నావు. చూడు అది కరెక్ట్ కాదు. జనాలు అన్నీ చూస్తారు అది గుర్తుపెట్టుకో అంటూ రీతుకి చిన్నపాటి వార్నింగ్ ఇచ్చి తనూజ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అంటే బహుశా రీతుకి కూడా తెలుసు ఈ వారం డేమన్ పవన్నే వెళ్ళిపోవచ్చేమో. అందుకే తనకి ఇమ్యూనిటీ కోసం కెప్టెన్ అయితే బావుంటుంది కదా అని చూస్తుంది రీతు. ఏదేమైనా సరే రీతు తన ఆట కన్నా డెమాన్ పవన్ ఆటపైనే ఇంట్రెస్ట్‌గా ఉంది. మళ్ళీ తను కెప్టెన్ అవ్వాలని అనుకుంటలేదట తప్ప అవతల ఉన్న డెమాన్ పవనే కెప్టెన్ అవ్వాలి అనుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనేది మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. హావ్ ఎ నైస్ డే.